ఈ ఐదుగురు దుర్మార్గులు వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ మెడికల్ కాలేజ్ చెందిన ఒక అమ్మాయి పైన దారుణంగా అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని తట్టుకోలేక అమ్మాయి వాళ్ళ తండ్రి వెస్ట్ బెంగాల్ ని వదిలేసి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ అక్కడ సీఎం ఎలా మాట్లాడుతుందో చూడండి. The girl child at night time, they should not be allowed to come out in the outside. అక్కడ అత్యాచారం జరిగింది రాత్రి 8 నుంచి 9 మధ్యలో. కానీ ఈ మమతా బెనర్జీ అమ్మాయిని రాత్రి 12 గంటలకు బయటికి ఎందుకు పంపిస్తున్నారు అంటుంది. మరైతే లాస్ట్ ఇయర్ కోల్కతా మెడికల్ కాలేజ్ లో జరిగింది ఏంటి? అప్పుడైతే అమ్మాయి డ్యూటీలో ఉంది. డ్యూటీలో ఉన్న అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. ఒకే రకమైన క్రైమ్ మళ్ళీ రిపీట్ అయితే అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్. కేవలం 2023 ఒక్క సంవత్సరంలోనే వెస్ట్ బెంగాల్ లో 1110 అత్యాచారాలు జరిగాయి. ఇందులో 27 మంది మైనర్ బాలికలు ఉన్నారు. అంటే రోజుకు సగటున 4 నుంచి 5 మంది అత్యాచారానికి గురవుతున్నారు. మొన్న జరిగిన ఈ సంఘటనలో అమ్మాయిని తన బాయ్ ఫ్రెండ్ ప్లాన్ ప్రకారమే హాస్టల్ బయటకు తీసుకొచ్చాడు. తన దగ్గర ఉన్న డబ్బులు, గోల్డ్, ఫోన్ లాక్కొని నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి సామూహికంగా ఈ అమ్మాయి పైన దారుణానికి పాల్పడ్డారు. ఈ ఐదుగురిని ప్రస్తుతం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.